హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను తల్లి. ఈరోజు ఆదివారం కదా, కైమాతో కొంచెం పచ్చడి చేద్దామా. టేస్టీగా ఉంటుంది, కొంచెం వరదగా ఉంటుంది, బాగుంటుంది. పిల్లల సెలవుల హాలిడేస్ వచ్చేస్తున్నాయి. ఏంటి ప్లాన్స్, ఏంటి ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి? నేనైతే ఈ సంవత్సరం ఎక్కడికి బయటకు వెళ్ళలేదమ్మా. కాలు చాలా నొప్పిగా ఉంది, అందుకనేసి లెఫ్ట్ లెగ్ ట్విస్ట్ అయింది, అందుకని కాలు నొప్పి, అందుకని ఎక్కడికి వెళ్ళటం లేదు. సరే, ట్రిప్స్తో మంచి ఎంజాయ్ చేసేసి మంచి పిక్స్ షేర్ చేయండి, సరేనా? రండి, కీమా పికిల్ ఎలా చేయాలో చూపించేస్తాం. మీకు తెలిసిన స్టైల్ ఒకటి ఉంటుంది, రకరకాల మనుషులు రకరకాల స్టైల్స్ కదా. జ్యోతి స్టైల్ కూడా చూసేద్దరు. కానీ మొదట కీమాని చూడండి, శుభ్రంగా కడిగేసి నీళ్ళు మొత్తం అన్నీ అయిపోయేటట్టుగా జల్లిబొట్టులో వేసుకోండి. ఈ కీమా వేసేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా కలపండి. ఒక కూత రానిచ్చేసి ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు క్లోజ్ చేసి విజిల్ పెట్టేద్దాం. విజిల్ రానేద్దాం. కీమాని ఉడకబెట్టాం కదా, చూడండి. దీన్ని జల్లిబొట్టులో వేసేసుకోండి. 1/2 కిలో మనకి కీమాకి చూడండి. 1/2 కిలో కన్నా కొంచెం తక్కువ, ఇది 1/2 కిలో గ్లాస్, అందుకని కొలతకు తీసుకుంటా అనమాట. కొంచెం తక్కువ అంటే 200 గ్రామ్స్ నూనె వేసాను. నీరంతా లేకుండా వడగట్టేసుకోండి. మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే, మా కజిన్ పచ్చిది వేస్తుంది, కానీ దానికన్నా ఈ టేస్ట్ బాగుంటుందమ్మా. ఎందుకంటే కొంచెం అలా ఉడుకుతుంది కదా, అన్నం కలుపుకునేటప్పుడు గట్టిగా ఉండదు, మెత్తగా ఉంటుంది. సిమ్ మీద పెట్టుకోండి, మీడియంలో, మరీ సిమ్లో వద్దు. లైట్ బ్రౌన్ కలర్, బాగా బ్రౌన్ వద్దు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేస్తాం. ఇదిగో చూడండి, లైట్ బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇంకొక నిమిషం అలా వేయించుదాం. 1/2 కిలో కైమాకి 200 గ్రామ్స్ నూనె చక్కగా సరిపోతుంది. చూడండి, వేగిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తగినంత, మీ టేస్ట్కి. మరీ ఎక్కువైతే బాగోదు, ఇంత ఈ క్వాంటిటీ అంటే మొత్తం అల్లము వెల్లుల్లిపాయ పేస్టు కలిపి ఒక 20 గ్రామ్స్ సరిపోతుంది. బాగా వేగాలి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీంతో పాటు వేగాలి. అలాగే కరివేపాకు మీకు తగినంత వేసుకోండి. ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, కమ్మటి వాసన వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. హైలైట్ పెట్టుకోండి. తిప్పి ఇంకొంచెం వేగనిద్దాం. కొంచెం తిప్పండి, వేగాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగకపోతే టేస్ట్ బాగోదు, అందుకని వేయించండి బాగానే. హై మీద పెట్టుకోండి. ఈ టైంలో మనం ఏం చేసాం, ఇందాక వేగేటప్పుడు మీడియం సైజులో పెట్టుకొని వేయించాం కదా, కానీ ఇప్పుడు మాత్రం హై మీద పెట్టండి. చూడండి, వేగిపోయింది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగింది, అలాగే కరివేపాకు కూడా వేగిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చూడండి, ఒక పెద్ద స్పూన్తో స్పూనుడు చింతపండు రసం వేసా. ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి, ముందులు వేయకూడదు. ఒకసారి తిప్పుకొని చల్లారనిద్దాం, తర్వాత మిగతావన్నీ వేసుకుందాం. చల్లారిపోయింది. కారం వేద్దాం. అట్లని బాగా కారం వద్దు, ఒక 3 స్పూన్స్ అంటే ఒక 20 నుంచి 25 గ్రామ్స్ కారం వేసుకోండి. ధనియాలు, గసగసాలు, గరం మసాలా కలిపిన పౌడర్ వేసేద్దాం. 2 స్పూన్లు వేసుకోండి. చింతపండు వేసాం కదా, ఇప్పుడు 2 నిమ్మకాయలు తీసుకుంటున్నాను. ఎంత పడుతుందో చూసి కలుపుదాం. మనం ఇందాక కీమా ఉడకబెట్టుకున్నప్పుడు మనం కొంచెం ఉప్పు వేసాం, దాని తర్వాత ఉప్పు వేయలేదు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దాం. ఉప్పేసి నిమ్మరసంలో, ఈ నిమ్మరసం అయితే పడుతుందమ్మా. 2 కాయలు మామూలుగా బాగా నిమ్మరసం ఉన్నదైతే 6 కాయలు లెక్క కేజీకి, మటన్కి కానీ చికెన్కి కానీ కలుపుకొని పోసేసుకుందాం. నిమ్మరసాన్ని ఉప్పులో కలిపి పోసేస్తే అంత పడుతుంది, అందుకని కొంచెం సేపు ఆగితే చక్కగా నూనె అంత పక్కలకు వచ్చేస్తుంది. కక్కేస్తామంటారు కదా,
అలా పట్టేస్తుంది. ఇప్పుడు మీరు ఇంత కొంచెం ఇట్లా దగ్గరికి ఉందే నూనె సరిపోలేదేమోనని అనుకోవద్దే, నూనె మరీ ఎక్కువైపోతుంది. కొంచెం సేపటికైతే ఇట్లా పీల్చుకున్న నూనె అంతా కక్కేస్తుంది అనమాట. సరిపోతుంది. ఈ టైంలో టేస్ట్ చూద్దాం ఒకసారి. కారం సరిపోతుందిలే అమ్మ, మరీ ఘాటుగా ఉండకూడదు, కమ్మగా ఉండాలి, పట్టులో మంట రాకూడదు. పచ్చళ్ళు తినేటప్పుడు టేస్టీగా ఉండాలి. కానీ ఇంత చిటికెడు పడుతుందేమో ఉప్పు, కానీ ఒక 10 నిమిషాల తర్వాత చూసి అన్నంలో కలుపుకున్న తర్వాత చూసి కలుపుకోండి మీరు ఎవరైనా కూడా. నేను కూడా ఇప్పుడు కలుపును, అన్నంలో చూసుకొని కలుపుకుంటా. సరేనా? ఎలా ఉంది జ్యోతి ఆంటీ చేసిన పచ్చడి, కైమా పచ్చడి? నచ్చిందా? ఒకసారి చేసుకొని చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కరివేపాకు వేసుకుంటూ మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.